శరీరయాత్ర అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః త్వం నీవు నియతమైన కర్మను కురు చేయుము అకర్మణః కర్మ చేయకుండుట కంటెను కర్మ జాయహి శ్రేష్టము కదా అకర్మణః కర్మ చేయని తే నీకు శరీరయాత్ర అపి చ శరీరయాత్రమును న ప్రసిద్ధ్యేత్ సిద్ధింపదు. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటే మేలుగదా. కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్ర గూడ సిద్ధింపదు. యజ్ఞార్థాత్ కర్మణోపాన్యత్ర లోకేపాయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార. 9 యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార. కౌంతేయ అర్జున యజ్ఞార్థాత్ యజ్ఞార్థమైన కర్మణః కర్మ కంటెను అన్యత్ర అన్యమగు కర్మల వలనను అయం ఈ లోకము కర్మబంధనః కర్మమే బంధముగా గలది. తదర్థం యజ్ఞము కొరకు ముక్తసంగః సంగమును విడిచినవాడై కర్మమును సమాచర చక్కగా ఆచరింపుము. ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు. కనుక ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము. సహాయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం యేష్వోపాస్త్విష్టకామధుక్. 10 సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా వాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషః వః అస్తు ఇష్టకామధుక్. ప్రజాపతి బ్రహ్మ పురా పూర్వము సహయజ్ఞాః యజ్ఞములతో గూడిన ప్రజలను సృష్ట్వా సృజించి ఉవాచ పలికెను అనేన దీనిచేతను ప్రసవిష్యధ్వం వృద్ధి చెందుడు ఏషః ఈ యజ్ఞము వః మీకు ఇష్టకామధు ఇష్టములను ఇచ్చునది అస్తు అగుగాక. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెల నెల్ల తీర్చునది అగుగాక. దేవాన్ భావయత నేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. 11 దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత అనేన వీని ద్వారా దేవాన్ దేవతలను భావయత భావింపుడు తే దేవా దేవతలు వః మిమ్ము భావయంతు భావింతురుగాక. పరస్పరం ఒకరినొకరు భావయంతః భావించుచున్నవారలై పరం శ్రేష్టమైన శ్రేయమును అవాప్స్యత పొందగలరు. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకోనుచు పరమశ్రేయస్సును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యోభుంక్తేస్తేన ఏవ సః. 12 ఇష్టాన్ భోగాన్ హి వః దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్తేన ఏవ సః. యజ్ఞభావితాః యజ్ఞముల చేత సంభావింపబడినట్టి దేవా దేవతలు వః మీ కొరకు ఇష్టాన్ ఇష్టములైన భోగాన్ భోగములను దాస్యంతేహి ఇవ్వగలరు తైర్ వారిచేత దత్తాన్ ఇవ్వబడిన వానిని ఏభ్యః వీరి కొరకు అప్రదాయ ఇవ్వక యః ఎవడు భుంక్తే భుజించునో సః వాడు స్తేన ఏవ చోరుడి. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా చోరుడగును. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. 13 యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. ఏ తు
ఎవరైతే ఆత్మకారణాత్ తమ శరీర పోషణార్థము పచనము చేయుచున్నారో పాపులైన తే వారు అఘం పాపమును భుజంతే భుజించుచున్నారు సంతః సత్పురుషులు యజసి శాసిన యజశేషమును అనుభవించుచు సర్వకిల్విషై సమస్త పాపముల నుండి ముచ్యంతే విముక్తులగుచున్నారు. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కోర్కే ఆహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునారగించిన వారై ఉన్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవ. 14 అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మసముద్భవ. అన్నాత్ అన్నము వలన భూతాని ప్రాణులు భవంతి కలుగుచున్నవి పర్జన్యాత్ మేఘము వలన అన్న సంభవ అన్నము కలుగుచున్నది యజ్ఞాత్ యజ్ఞము వలన పర్జన్య మేఘుడు భవతి కలుగుచున్నాడు యజ్ఞ యజ్ఞము కర్మసముద్భవ కర్మము వలన కలుగుచున్నది. ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 15 కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షరసముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మము బ్రహ్మోద్భవం వేదము వలన ఉత్పన్నమైనదిగను బ్రహ్మము అక్షర సముద్భవం అక్షర స్వరూపుని నుండి ఉత్పన్నమైనదిగను విద్ధి తెలిసికొనుము. తస్మాత్ అందువలన సర్వగతం సర్వవ్యాపకమైన బ్రహ్మము నిత్యం సదా యజ్ఞే యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. సత్కర్ములు యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వావ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. 16 ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ స జీవతి. పార్థ అర్జున ఏవం ఈ విధముగా ప్రవర్తింపబడిన చక్రం సృష్టి చక్రమును ఇహ ఈ లోకమునందు యః ఎవడు నా అనువర్తయతి అనుసరించి జీవించడో సహ్ వాడు అఘాయు పాపమే ఆయువుగా గలవాడును ఇంద్రియారామ ఇంద్రియ విషయాసక్తుడునై మోఘం వ్యర్థముగా జీవించుచున్నాడు. ఓ అర్జున ఈ ప్రకారముగా కొనసాగుతున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 17 యః తు ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యః మానవః తు ఎవడైతే ఆత్మరతి ఏవ ఆత్మయందే ప్రీతిగలవాడు ఆత్మతృప్తః చ ఆత్మచేతనే తృప్తిని పొందువాడును ఆత్మని ఏవ ఆత్మయందే సంతుష్టః చ సంతోషపడువాడు స్యాత్ అగునో తస్య వానికి కార్యం కావలసిన పని న విద్యతే లేదు. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే సంతుష్టుడైయుండునో అట్టి జ్ఞానికి చేయదగిన కార్యమేదియు లేదు. నైన తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. 18 న ఏవ తస్య కృతేన అర్థః న అకృతేన ఇహ కశ్చన న చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అద్యపాశ్రయః. తస్య అట్టివానికి ఇహ ఈ లోకమునందు కృతేన కర్మము చేయుట చేత అర్థః ప్రయోజనము న ఏవ లేనేలేదు అకృతేన కర్మము చేయకపోవుట చేత కశ్చన ఏమీయును న లేదు చ మరియు అస్య ఇతనికి సర్వభూతేషు సర్వభూతముల యందును అర్ధవ్యపాశ్రయః ప్రయోజనమును గోరిన ఆశ్రయము
కశ్చిత్ ఒకటియును న లేదు. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన ప్రయోజనము గాని చేయకుండుట వలనను దోషము గాని ఉండదు. అనగా సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగను లేదు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుష. 19 తస్మాత్ ఆసక్త సతతం కార్యం కర్మ సమాచార ఆసక్త హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పురుష. తస్మాత్ అందువలన అసక్త ఫలాసక్తి లేనివాడవై సతతం ఎల్లప్పుడును కార్యం చేయదగిన కర్మ కర్మమును సమాచార లెస్సగా జేయుము. అసక్తత సంగత్వము లేనివాడై కర్మ కర్మమును ఆచరన్ చేయుచున్న పురుష పురుషుడు పరం మోక్షమును ఆప్నోతి పొందుచున్నాడు గదా. అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. 20 కర్మణ ఏవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యం కర్తుమర్హసి. జనకాదయ జనకుడు మొదలగువారు కర్మణ ఏవ కర్మ ద్వారానే సంసిద్ధిం సంసిద్ధిని ఆస్థితా హి పొందిరిగదా. లోక సంగ్రహం ఏవ అపి లోక కళ్యాణమునే సంపశ్యన్ లెస్సగా విచారించువాడవై కర్తున్ కర్మచేయుటకు అర్హసి తగియున్నావు. జనకుడు మున్నగువారు ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను చేయవలెను. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. 21 యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ తత్ తత్ ఏవ తరః జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. యత్ యత్ యద్దానిని శ్రేష్ఠ ఆచరతి ఆచరించునో తత్తతేవ అద్దానినే ఇతర ఇతరమైన జనః జనము చేయును సహ్ అతడు యత్ ఏది ప్రమాణం ప్రమాణముగా కురుతే చేయునో లోకః లోకము తత్ దానిని అనువర్తతే అనుసరించుచున్నది. శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులను దానిని అనుసరింతురు. అనగా ఏ ప్రమాణము అతడు నిలిపినో ఇతరులు గ్రహింతురు. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. 22 న మే పార్థ ఆస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన న అనవాప్తం అవాప్తవ్యం వర్తే ఏవ చ కర్మేణి. పార్థ అర్జున మే నాకు త్రిషు లోకేషు ముల్లోకముల యందును కర్తవ్యం చేయదగినది కించన కొంచెమైనను నా అస్తి లేదు అనవాప్తం పొందబడినదియు అవాప్తవ్యం పొందవలసినదియు నా లేదు కర్మని కర్మము నందే వర్తే ఏవచ ఉన్నాను గదా. ఓ అర్జున ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. అయినను నేను కర్మలను చేయుచునే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 23 యది హి అహం న వర్తేయం జాతు కర్మణి అతంద్రిత మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ అర్జున అహం నేను జాతు ఒకవేళ అతంద్రిత అప్రమత్తుడనై కర్మని కర్మయందు న వర్తేయం యది ప్రవర్తింపకుందునేని మనుష్య మనుజులు సర్వశః సర్వవిధములను మమ నా యొక్క వర్త్మ మార్గమును అనువర్తంతే హి అనుసరించి ప్రవర్తింతురు గదా. ఓ పార్థ ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని వాటిల్లును. ఎందుకనగా మనుష్యులందరూ సర్వ విధముల నా మార్గమునే అనుసరించుచున్నారు. ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజా. 24 ఉత్సీదేయు ఇమే లోకా న కుర్యాం కర్మ చేత్ అహం సంకరస్య
చ కర్త స్యాం ఉపహన్యాం ఇమా ప్రజా అహం నేను కర్మమును నా కుర్యాం చేత్ చేయనిచో ఇమే ఈ లోకములు ఉత్సీదేయు నశించును సంకరస్య చ వర్ణసంకరమునకు కర్తను శ్యాం అగుదును ఇమా ఈ ప్రజా జనులను ఉపహన్యాం చెడగొట్టిన వాడనగుదును. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును. అంతేగాదు లోకములందు అల్లకల్లోలములు ఏర్పడును, ప్రజానష్టము వాటిల్లును, అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షు లోక సంగ్రహం. 25 సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షు లోక సంగ్రహం. భారత అర్జున అవిద్వాంసః పామరుడు కర్మయందు సక్తాః ఫలాపేక్ష కలిగి యథా ఎటులా కుర్వంతి చేయుచున్నారో తథా అట్లే విద్వాన్ జ్ఞాని లోక సంగ్రహమును చికీర్షు చేయగోరినవాడై ఆసక్త ఫలాపేక్ష లేక కుర్వాత్ చేయవలెను. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఫలాపేక్ష లేక కర్మలను చేయవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. 26 న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మసంగినాం కర్మఫలాసక్తులైన అజ్ఞానాం పామరులకు బుద్ధిభేదం బుద్ధి సంశయమును న జనయేత్ పుట్టింపగూడదు. యుక్తః యోగయుక్తుడైన విద్వాన్ జ్ఞాని సర్వకర్మాణి సమస్త కర్మములను సమాచరన్ చక్కగా ఆచరించుచున్నవాడై జోషయేత్ చేయింపవలయును. పరమాత్మ స్వరూపము నందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. ప్రకృతే క్రియమానాని గుణి కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాపాహమితి మన్యతే. 27 ప్రకృతే క్రియమానాని గుణి కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్త అహం ఇతి మన్యతే. ప్రకృతి యొక్క గుణముల చేత సర్వశః నానా విధములుగను క్రియమానాని చేయబడుచున్న కర్మలను అహం నేను కర్త ఇతి చేయువాడనని అహంకార విమూఢాత్మ అహంకారము చేత వివేకమును కోల్పోయినవాడు మన్యతే తలచుచున్నాడు. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావింపుచుచున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంత ఇతి ముత్వాన సజ్జతే. 28 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. మహాబాహో అర్జున గుణకర్మ విభాగయో గుణకర్మముల విభజన యొక్క తత్వవిత్తు జ్ఞాని గుణములు గుణేషు ఇంద్రియ విషయములందు వర్తంతే ఇతి ప్రవర్తించుచున్నవని మత్వా తలచి న సజ్జతే ఆసక్తి నొందడు. ఓ మహాబాహో అర్జున, గుణవిభాగతత్వమును కర్మవిభాగతత్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటియందు ఆసక్తి నొందడు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. 29 ప్రకృతే గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిద మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణసమ్మూఢా గుణములచే సమ్మోహమును బొందినవారలై గుణకర్మములయందు సజ్జంతే ఆసక్తులగుచున్నారు. ఆకృత్స్నవిద విజ్ఞులు కాని మందమతులైన తాన్ వారిని కృత్స్నవిత్ విజ్ఞుడు న విచాలయేత్
చలింపజేయగూడదు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి కర్మసంగులను అల్పజ్ఞులను మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురిచేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. 30 మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమ భూత్వా యుధ్యస్వ విగతజ్వర. సర్వాణి సమస్తమైన కర్మాణి కర్మములను మయి నాయందు అధ్యాత్మచేతస ధ్యానచిత్తముతో సన్యస్య ఉంచి నిరాశి ఆశాలేనివాడవును నిర్మమ మమకారము లేనివాడవును విగతజ్వర సంతాపరహితుడవును భూత్వా అయి యుధ్యస్వ యుద్ధము చేయుము. సమస్త కర్మలు నా యందు సమర్పించి ఆశగాని మమకారముగాని లేనివాడవై నిర్భయముగా యుద్ధము చేయుము. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతోపానసూయంతో ముచ్యంతే తేపాపి కర్మభి. 31 ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంత అనసూయంత ముచ్యంతే అపి కర్మభి. శ్రద్ధావంత శ్రద్ధగలవారును అనసూయంత అసూయలేనివారును ఏ మానవా ఏ మనుజులు మే నా యొక్క ఇదం మతం ఈ అభిప్రాయమును నిత్యం సదా అనుతిష్టంతి అనుసరించుచున్నారో తే అపి వారుగూడా కర్మభి కర్మలచేతను ముచ్యంతే విడువబడుచున్నారు. శ్రద్ధాయుక్తులై అసూయలేనివారైనా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతస. 32 ఏ తు ఏతత్ అభ్యసూయంత నా అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతస. ఏతు ఎవరైతే మే నా యొక్క ఏతత్ మతం ఈ అభిప్రాయమును అభ్యసూయంత అసూయగాలవారై నా అనుతిష్టంతి అనుసరింపరో అచేతస మూర్ఖులను సర్వజ్ఞాన విమూఢాన్ సర్వజ్ఞానశూన్యులను అగు తాన్ వారిని నష్టాన్ భ్రష్టులుగను విద్ధి గ్రహించుము. ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయములయందును మోహితులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యెదరని గ్రహింపుము. సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. 33 సదృశ్యం చేష్టతే స్వస్యాః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. జ్ఞానవాన్ అపి జ్ఞానవంతుడు కూడా స్వస్యాః తన యొక్క ప్రకృతే ప్రకృతికి సదృశ్యం సమానమగునటులా చేష్టతే నడుచుకొనుచున్నాడు. భూతాని ప్రాణులు ప్రకృతిం ప్రకృతిని యాంతి పొందుచున్నవి నిగ్రహ నిగ్రహము కిన్ ఏమి కరిష్యతి చేయగలదు. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించి ఏ క్రియలను ఆచరించును. కావున నిగ్రహమేమి చేయగలదు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపందినౌ. 34 ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయో నా వశం ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపందినౌ. ఇంద్రియస్య ఇంద్రియమునకు ఇంద్రియస్య అర్థే ఇంద్రియ విషయమునందు రాగద్వేష రాగద్వేషములు వ్యవస్థితౌ ఏర్పడియున్నవి తయో ఆ రాగద్వేషములకు వశం వశమును నా ఆగచ్చేత్ పొందగూడదు తౌ ఆ రాగద్వేషములు అస్య ఈ జ్ఞానికి పరిపందినౌ హి శత్రువులు గదా. ప్రతి ఇంద్రియార్థము నందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు ప్రబల శత్రువులు గదా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. 35 శ్రేయాన్ స్వధర్మ విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మ భయావహః. స్వనుష్ఠితాత్ బాగుగా ఆచరింపబడిన పరధర్మాత్
పరధర్మము కంటెను విగుణ గుణరహితమైన స్వధర్మ తన ధర్మము శ్రేయాన్ మేలైనది స్వధర్మే స్వధర్మము నందు నిధనం చావు శ్రేయ మంచిది పరధర్మ అన్యమైన ధర్మము భయావహ భయంకరమైనది పరధర్మము నందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మము నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే పరధర్మాచరణము భయంకరమైనది అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోపాయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణయ బలాదివ నియోజిత 36 అత కేన ప్రయుక్త అయం పాపం చరతి పూరుష అనిచ్చన్ అపి వార్ష్ణేయ బలాత్ ఇవ నియోజిత వార్ష్ణేయ కృష్ణ అత అట్లైన అయం ఈ పురుషుడు అనిచ్చన్ అని ఇష్టము లేనివాడైనను బలాత్ బలవంతముగను నియోజిత ఇవ నియమింపబడిన వానివలే కేన దేనిచేత ప్రయుక్త ప్రేరేపింపబడిన వాడగుచు పాపమును చరతి చేయుచున్నాడు అర్జునుడు పలికెను ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలాత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు శ్రీ భగవాన్ వాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం 37 కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మ విద్ధి ఏనం ఇహ వైరిణం ఏష ఇది రజోగుణ సముద్భవ రజోగుణము వలన గలిగిన కామము ఏష ఇది క్రోధము మహాశన తృప్తి నొందనిది మహాపాప్మ గొప్ప పాపముగలది ఏనం దీనిని ఇహ ఈ యోగమునందు వైరిణం శత్రువుగా విద్ధి తెలిసికొను శ్రీ భగవానుడు పలికెను రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము ఇదియే క్రోధరూపముగా మారును ఇది తృప్తిలేనిది పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము కనుక ఈ కామము మోక్షమునకు పరమశత్రువుగా ఎరుంగుము ధూమేనావ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యతో లభేనావృతో గర్భ తదా తేనేదమావృతం 38 ధూమేన ఆవ్రియతే వహ్ని యథా ఆదర్శ మలేన చ యథా ఉల్బేన ఆవృత గర్భ తథా తేన ఇదం ఆవృతం యథా ఏ విధముగా ధూమేన పొగచేత వహ్ని అగ్ని ఆవ్రియతే కప్పబడుచున్నదో యథా ఏ విధముగా ఆదర్శ చ అద్దము మలేన మాలిన్యము చేత ఉల్బేన మావిచేత గర్భ శిశువు ఆవృత కప్పబడుచున్నదో తథా ఆ రీతిగనే తేన దానిచేత ఇది ఆవృతం కప్పబడినది పొగచే అగ్నియు మురికిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడునట్లు జ్ఞానము కామముచే కప్పుబడియుండును ఆవృతం జ్ఞామేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ 39 ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానిన నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ కౌంతేయ అర్జున దుష్పూరేణ నింపశక్యము కానిదియును అనలేన చ అగ్ని వంటిదియును కామరూపేణ కామరూపమైనదియును జ్ఞానికి నిత్యవైరిన నిత్యశత్రువును అగు ఏతేన దీనిచేతను జ్ఞానము ఆవృతం కప్పబడియున్నది ఓ అర్జున కామము అగ్నితో సమానమైనది అది ఎన్నటికిని చల్లారదు జ్ఞానులకు అది నిత్యశత్రువు అది మనుష్యుని జ్ఞానమును వేయనున్నది ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం 40 ఇంద్రియాణి మన బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతి విమోహయతి ఏష జ్ఞానం ఆవృతం దేహినం అస్య ఈ కామమునకు ఇంద్రియాణి ఇంద్రియములు మనస్సు బుద్ధియును అధిష్టానం ఆధారముగా ఉత్యతే చెప్పబడుచున్నది ఏష ఇది ఏతి వీనిచేత జ్ఞానమును ఆవృత్య కప్పి దేహినం పురుషుని విమోహయతి మోహపెట్టుచున్నది కామమునకు ఇంద్రియములు మనస్సు బుద్ధి నివాసస్థానములు
ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞానవిజ్ఞాననాశనం. 41 తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హి ఏనం జ్ఞాన విజ్ఞాననాశనం. భరతర్షభ అర్జున తస్మాత్ అందువలన త్వం నీవు ఆదౌ మొదట ఇంద్రియాణి ఇంద్రియములను నియమ్య నియమించి జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునట్టి పాప్మానం పాపవంతమునైన ఏనం దీనిని ప్రజహిహి విడుపుము. కావున ఓ అర్జున మొదట ఇంద్రియములను వశపరచకునుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నొడ్డి పూర్తిగా విడుపుము. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఆశ్చర్యార్థక చిహ్నం 42 ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్యః పరం మనః మనసః తు పరా బుద్ధిః యః బుద్ధేః పరతః తు సః. ఇంద్రియాణి ఇంద్రియములు పరాణి గొప్పవి ఇంద్రియేభ్యః ఇంద్రియముల కంటెను మనః మనస్సు పరం గొప్పది మనసః తు మనస్సు కంటెను బుద్ధిర్ బుద్ధి పరా గొప్పది యః తు ఎవడైతే బుద్ధేర్ బుద్ధి కంటెను పరతః గొప్పవాడో సహ్ వాడేయని ఆహు చెప్పుదురు. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు గొప్పవి ఇంద్రియముల కంటెను మనస్సు దానికంటేను బుద్ధి గొప్పది ఆ బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మాన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. 43 ఏవం బుద్ధేః పరం బుద్ధ్యా సంస్తభ్య ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహో అర్జున ఏవం ఈ విధముగా బుద్ధేర్ బుద్ధి కంటెను పరం శ్రేష్టమైన దానిని బుద్ధ్వా తెలుసుకొని ఆత్మానం తనను ఆత్మన ఆత్మచేతను సంస్తభ్య నియమించి కామరూపం కామస్వరూపమైన దురాసదం జయింపశక్యముగాని శత్రుం శత్రువును జహి సహరింపుము. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ అతీతమైనదని తెలిసికొని ఓ మహాబాహో బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకుని జయింపశక్యము కాని శత్రువైన కామమును సంహరింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోపాధ్యాయః జ్ఞానకర్మాసన్యాసయోగః. ఓం శ్రీపరమాత్మనే నమః. అత చతుర్థోపాధ్యాయః జ్ఞానకర్మసన్యాసయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేపాబ్రవీత్. 1 ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్. అవ్యయం అవినాశి అయిన ఇమం యోగం ఈ యోగమును వివస్వతే సూర్యుని కొరకు అహం నేను ప్రోక్తవాన్ చెప్పితిని వివస్వాన్ సూర్యుడు మనవే మనువు కొరకు ప్రాహ చెప్పెను మనువు ఇక్ష్వాకుని కొరకు అబ్రవీత్ చెప్పెను. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. 2 ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయః విదుః స కాలేన ఇహ మహతా యోగః నష్టః పరంతప. పరంతప అర్జున ఏవం ఈ రీతిగా పరంపరా ప్రాప్తం పరంపరగా వచ్చిన ఇమం ఈ యోగమును రాజర్షయః రాజర్షులు విదు తెలిసికొని యుండిరి సహ్ ఆ యోగము మహతా చాలా కాలేన కాలమునకు ఇహ ఇప్పుడు నష్టః నశించినది. ఓ పరంతప ఈ విధముగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొనిరి.
కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు అగుపించుటలేదు. స ఏవాయం మయా తేపాద్య యోగ ప్రోక్త పురాతన భక్తోపాసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. 3 స ఏవా అయం మయా తే అద్య యోగ ప్రోక్త పురాతన భక్త అసి మే సఖా చ ఇతి రహస్యం హి ఏతత్ ఉత్తమం. పురాతన ప్రాచీనమైన స ఆ యోగ ఏవ యోగమే మే నా యొక్క భక్త భక్తుడవు సఖా చ సఖుడవును అసి ఇతి అయ్యున్నావని తే నీకు అద్య ఇప్పుడు మయా నాచేతను అయం ఇది ప్రోక్త చెప్పబడినది ఏతత్ ఇది ఉత్తమం శ్రేష్టమైనది రహస్యం హి రహస్యమైనది గదా. ఈ యోగము అతి ఉత్తమమైనది రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నీకు తెలిపితిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. 4 అపరం భవత జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. వివస్వత సూర్యుని యొక్క జన్మ జన్మము పరం మొదటిది భవత నీ యొక్క జన్మ జన్మము అపరం తరువాతది ఆదౌ ఆదియందు త్వం నీవు ప్రోక్తవాన్ చెప్పినవాడవు ఇతి అని కథం ఏటుల ఏతత్ దీనిని నిజానీయాం తెలియగలను. అర్జునుడు పలికెను కృష్ణ నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును. దీనిని నేను ఏ విధముగా తెలుసుకోగలను. శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప. 5 బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాని అహం వేద స్వరాని న త్వం వేత్త పరంతప. అర్జున అర్జున మే నా యొక్కయు తవ చ నీ యొక్కయును బహూని అనేకములైన జన్మాని జన్మములు వ్యతీతాని గడచినవి తాని ఆ సర్వాణి అన్నిటిని అహం నేను వేద ఎరుగుదును పరంతప అర్జున త్వం నీవు నవేత్త తెలియజాలవు. శ్రీ భగవానుడు తెలిపెను ఓ పరంతప అర్జున నాకును నీకును అనేక జన్మలు గడచినవి కాని వాటిని అన్నింటిని నేను ఎరుగుదును నీవెరుగవు. అజోపాపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపాపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. 6 అజ అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజ అపి సన్ పుట్టుక లేనివాడనైనను అవ్యయాత్మ అవినాశి అయినను భూతానాం ప్రాణులకు ఈశ్వర అపి సన్ ప్రభువునయును స్వాం స్వకీయమైన ప్రకృతిం స్వభావమును అధిష్టాయ ఆశ్రయించి ఆత్మమాయయ నా మాయచేతనే సంభవామి పుట్టుచున్నాను. నేను పుట్టుక లేనివాడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని నా యోగమాయచే జన్మమిత్తుచున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 7 యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం. భారత అర్జున యదా యదా ఎప్పుడెప్పుడు ధర్మస్య ధర్మమునకు గ్లాని హాని అధర్మస్య అధర్మమునకు అభ్యుత్థానం అభివృద్ధి భవతి కలుగుచున్నదో తదా అప్పుడు ఆత్మానం ఆత్మయైన నన్ను అహం నేను సృజామిహి సృజించుచున్నాను. ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 8 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సాధూనాం సాధువుల యొక్క, పరిత్రాణాయ పరిరక్షణ కొరకు, దుష్కృతాం దుర్మార్గుల యొక్క, వినాశాయ చ సంహారము కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును స్థాపించుట కొరకు, యుగే యుగే ప్రతియుగను నందును, సంభవామి పుట్టుచుందును. సజ్జనులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతియుగము నందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోపార్జున. 9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యః వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునః జన్మ న ఏతి మాం ఏతి సః అర్జున. అర్జున అర్జున యః ఎవడు దివ్యమైన మే నా యొక్క జన్మ జన్మమును, కర్మచ కర్మమును, ఏవం ఈ విధముగా, తత్వతః యథార్థముగా, వేత్తి గ్రహించుచున్నాడో, సహ్ ఆ పురుషుడు, దేహం దేహమును, త్యక్త్వా విడిచి, పునః తిరిగి, జన్మ జన్మమును, న ఏతి పొందడు, మాం నన్నే, ఏతి పొందును. ఓ అర్జున, ఎవరు నా దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకొనునో అట్టివాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు సరికదా. నన్నే పొందుచున్నాడు. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహానో జ్ఞానతపసా పూత మద్భావమాగత. 10 వీతరాగభాయక్రోధ మన్మయా మాం ఉపాశ్రిత హవా జ్ఞానతపసా పూతా మద్భావం ఆగత. వీతరాగభయక్రోధ విడిచిన అనురాగమును, భయమును, క్రోధమును గలవారును, మన్మయ నాయందే భావన గలవారును, మాం నన్ను, ఉపాశ్రిత ఆశ్రయించిన వారును నగు, బహవః అనేకులు, జ్ఞానతపస జ్ఞానమనెడి తపస్సు చేత, పూతా పవిత్రులైన వారై, మద్భావం నా స్వరూపమును, ఆగతా పొందిరి. అనురాగము, భయము, క్రోధము వీడిన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి గలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞానతపస్సు సంపన్నులై పవిత్రులైన నా స్వరూపమును పొందియున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 11 ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథా ఏవ భజామి అహం మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ అర్జున ఏ ఎవరు యథా ఎట్లు మాం నన్ను ప్రపద్యంతే భజింతురో అహం నేను తాన్ వారలను తథైవ అలాగుననే భజామి అనుగ్రహించున్నాను మనుష్యా మనుజులు సర్వశః సర్వవిధములా మమ నా యొక్క వర్త్మ మార్గమును అనువర్తంతే అనుసరించుచున్నారు. ఓ పార్థ, భక్తులు నన్ను ఎవరు ఏ విధముగా సేవింతురో ఆ విధముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమును అనుసరించుచున్నారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ. 12 కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిః భవతి కర్మజ. ఇహ ఈ లోకమునందు, కర్మణాం కర్మల యొక్క, సిద్ధిం ఫలసిద్ధిని, కాంక్షంతః అభిల్షించు జనులు, దేవతా ఇంద్రాదిదేవతలను, యజంతే సేవించుచునాజ్నిరు, మానుషే మానవ, లోకే లోకమునందు, కర్మజ కర్మవలన పుట్టిన, సిద్ధి ఫలప్రాప్తి, క్షిప్రం శీఘ్రముగా, భవతి హి కలుగుచున్నది కదా. ఈ లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా కలుగుచున్నది. చాతుర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. 13 చాతుర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి ఆకర్తారం అవ్యయం. మయా నాచేత చాతుర్వర్ణ్యం 4 వర్ణములు, గుణకర్మ విభాగశః గుణకర్మల విభజన చొప్పున, సృష్టం సృజింపబడెను, తస్య ఆ సృష్టి కర్మమునకు,
కర్తారమపి కర్తనైనను, మాం నన్ను, ఆకర్తారం ఆకర్తగను, అవ్యయం అవ్యయునిగను, విద్ధి తెలిసికొనుము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా ఆకర్తనుగా తెలిసికొనుము. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యోపాభిజానాతి కర్మభిర్న స బధ్యతే. 14 న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యః అభిజానాతి కర్మభిః న సః బధ్యతే. కర్మని కర్మములు మాం నన్ను న లింపంతి అంటావు, మే నాకు, కర్మఫలే కర్మఫలమందు, స్పృహ కోరిక న లేదు, ఇతి ఈ ప్రకారము, మాం నన్ను, యః ఎవడు, అభిజానాతి తెలిసికొనుచున్నాడో, సహ్ వాడు, కర్మభిః కర్మచేత, న బధ్యతే బద్ధుడు కాడు. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నాతత్వమును తెలిసిన వారు కర్మలచే బంధింపబడరు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వంతరం కృతం. 15 ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః కురు కర్మ ఏవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వంతరం కృతం. ఏవం ఈ ప్రకారముగా, జ్ఞాత్వా తెలిసికొని, పూర్వైః పూర్వీకులైన, ముముక్షుభిః అపి ముముక్షువుల చేత సైతము, కర్మము కృతం చేయబడెను, తస్మాత్ ఆ కారణము వలన, త్వం నీవు, పూర్వైః పూర్వులైన వారిచేత, కృతం చేయబడిన, పూర్వతరం ప్రాచీనమైన, కర్మ ఏవ కర్మమునే, కురు చేయుము. ఓ అర్జున, నా తత్వరహస్యమును తెలిసికొని కర్మలనాచరించిరి. కావున నీవును ఆ పూర్వులవలనే నిష్కామ భావముతో కర్మలనాచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోపాప్యాత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే పాశుభాత్. 16 కిం కర్మ కిం అకర్మ ఇతి కవయః అపి అత్ర మోహితాః తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. కర్మ కర్మము, కిన్ ఎట్టిది, అకర్మ అకర్మము, కిన్ ఎట్టిది, ఇతి ఇట్లని, అత్ర ఈ విషయమున, కవయః అపి బుద్ధిమంతులును, మోహితాః మోహమును పొందిరి, యత్ దేనిని, జ్ఞాత్వా తెలిసి, ఆశుభాత్ అశుభము నుండి, మోక్ష్యసే ముక్తుడవు కాగలవో, తత్ అట్టి, కర్మ కర్మమును, తే నీ కొరకు, ప్రవక్ష్యామి చెప్పుదును. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము తికమకపడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. 17 కర్మణః హి అపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణః చ బోద్ధవ్యం గహనా కర్మణః గతిః. కర్మణః అపి కర్మ యొక్క తత్వము, బోద్ధవ్యం తెలిసికొనదగినది, వికర్మణః చ వికర్మ యొక్కయును, బోద్ధవ్యం తెలిసికొనదగినది, అకర్మణః చ అకర్మము యొక్కయు, తత్వము, కర్మణః కర్మ యొక్క, గతి తత్వము, గహనా హి తెలియశక్యము కానిది కదా. కర్మ తత్వమును తెలిసికొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలిసికొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము చాలా లోతైనది. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్. 18 కర్మని అకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సః బుద్ధిమాన్ మనుష్యేషు సః యుక్తః కృత్స్నకర్మకృత్. యః ఎవడు, కర్మని కర్మమునందు, అకర్మ అకర్మమును, యః ఎవడు, అకర్మని చ అకర్మమునందు, కర్మ కర్మమును, పశ్యేత్ చూచునో, సహ్ వాడు, కృత్స్నకర్మకృత్ సర్వకర్మములను చేసినవాడును, యుక్తః యోగియును, బుద్ధిమాన్ బుద్ధిమంతుడును. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో వివేకమయుడు.
అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. 19 యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధాః. యస్య ఎవని యొక్క సర్వే సమస్తములైన సమారంభాః కర్మలు కామసంకల్ప వర్జితాః కామవాంఛలు లేకయుండునో జ్ఞానాగ్ని జ్ఞానమనేడి అగ్నిచేత దగ్ధకర్మాణం దహింపబడిన కర్మలు గల తం వానిని పండితం పండితుడని బుధాః జ్ఞానులు ఆహు పేర్కొనిరి. ఎవని కర్మలన్నీయును శాస్త్రమ్మతములై కామసంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని పేర్కొనిరి. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపాపి నైవ కించిత్ కరోతి సః. 20 త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్త నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్త ఆపి న కించిత్ కరోతి సః. నిత్యతృప్త నిత్యతృప్తుడును నిరాశ్రయ ఆశ్రయము లేనివాడును కర్మఫలాసంగం కర్మఫలమునందలి ఆసక్తిని త్యక్త్వా విడిచి కర్మని కర్మయందు అభిప్రవృత్త ఆపి సంచరించుచున్నవాడైనను సహ్ వాడు కించిత్ కొంచెమైనను న కరోతి ఏవా చేయుటే లేదు. ఎవడు కర్మఫలమందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించకనుండునో అట్టివాడు వాస్తవముగా వాటికి కర్తకాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. 21 నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ న ఆప్నోత్ కిల్బిషం. నిరాశీర్ ఆశలేని వాడును యతచిత్తాత్మ అంతఃకరణను దేహమును జయించిన వాడును త్యక్త సర్వ పరిగ్రహ సకల పరిగ్రహములను విడిచిన వాడును శరీరం శరీరమునకు సంబంధించిన కర్మ కర్మను కేవలము కుర్వన్ చేయుచు కిల్బిషం పాపమును నా ఆప్నోతి పొందడు. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. యాదృచ్ఛాలాభా సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 22 యాదృచ్ఛాలాభస సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే. యాదృచ్ఛాలాభ సంతుష్ట అయాచితముగా లభించిన దానితో తృప్తి చెందువాడును ద్వంద్వాతీత ద్వంద్వాతీతుడును విమత్సర మాత్సర్యము లేనివాడును సిద్ధౌ సిద్ధించిన విషయములందును అసిద్ధౌ చ సిద్ధించని విషయములందును సమః సమబుద్ధి గలవాడును కృత్వా అపి కర్మలు చేసినను న నిబధ్యతే బంధింపడడు. అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు అసూయలేనివాడు హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటిచేత బంధింపబడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. 23 గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ఆసక్తి లేనివాడును ముక్తస్య జీవన్ముక్తుడును జ్ఞానావస్థిత చేతస జ్ఞానమునందు నిలిచిన చిత్తము గలవాడును యజ్ఞాయ యజ్ఞము కొరకు ఆచరత ఆచరించువాని యొక్క కర్మ కర్మము సమగ్రం సంపూర్ణముగా ప్రవిలీయతే నశించుపోవుచున్నది. ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏ మాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును అనగా నశించిపోవును. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 24 బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణ హుతం బ్రహ్మ ఏవ తేన గంతవ్యం బ్రాహ్మకర్మ సమాధిన. అర్పణం హోమసాధనములు బ్రహ్మమే
హవిస్సు, బ్రహ్మ, బ్రహ్మమే, బ్రహ్మజ్ఞౌ, బ్రహ్మమనెడి అగ్నియందు, బ్రాహ్మణ, బ్రహ్మస్వరూపుని చేత, హుతం, హోమం చేయబడినదియును, బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మకర్మ సమాధి నిష్ఠుడైన, తేన అతని చేత, గంతవ్యం, పొందదగిన ఫలము, బ్రహ్మైన బ్రహ్మమే. యజ్ఞాకార్యములందు ఉపయుక్తమగు సృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము, హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూడ బ్రహ్మమే అయిచున్నది. దైవమేవాపరే యజ్ఞం యోగినః పరిపాసతే, బ్రహ్మజ్ఞావపరే యజ్ఞేనైవోపజుహ్వతి. 25 దైవం ఏవ అపరే యజ్ఞం యోగినః పరిపాసతే, బ్రహ్మజ్ఞౌ అపరే యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. అపరే కొందరు, యోగులు, దైవం దేవతా సంబంధమైన, యజ్ఞమునే పర్యుపాసతే ఉపాసించుచున్నారు. అపరే మరికొందరు, బ్రహ్మజ్ఞౌ బ్రహ్మమను అగ్నియందు, యజ్ఞమును, యజ్ఞేన ఏవ యజ్ఞముచేతనే, ఉపజుహ్వతి హోమము చేయుచున్నారు. కొందరు యోగులు దైవపూజారూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు జీవబ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి, శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. 26 శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే సంయమాగ్నిషు జుహ్వతి, శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అన్యే కొందరు, శ్రోత్రాదేని శ్రోత్రము మొదలైన, ఇంద్రియాణి ఇంద్రియములను, సంయమాగ్నిషు సంయమమనెడి అగ్నియందు, జుహ్వతి హోమము చేయుచున్నారు. అన్యే మరికొందరు, శబ్దాదీన్ శబ్దము మొదలైన, విషయాన్ విషయములను, ఇంద్రియాగ్నిషు ఇంద్రియములనెడి అగ్నియందు, జుహ్వతి హోమము చేయుచున్నారు. కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాద్రి ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రము ఉండదు. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే, ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 27 సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చ అపరే, ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అపరే మరికొందరు, సర్వాణి సమస్తములైన, ఇంద్రియకర్మాణి ఇంద్రియ చేష్టలను, ప్రాణకర్మాణి చ ప్రాణవ్యాపారములను, జ్ఞానదీపితే జ్ఞానములచేత వెలిగింపబడిన, ఆత్మసంయమ యోగాగ్నౌ ఆత్మసంయమయోగమనెడి అగ్నియందు, జుహ్వతి హోమము చేయుచున్నారు. కొందరు ఇంద్రియముల పంచప్రాణముల వ్యాపారములను జ్ఞానదీప్తమైన ఆత్మ సంయమయోగమనెడి అగ్నియందు హోమము చేయుచున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తదాపరే, స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతా. 28 ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా తథా అపరే, స్వాధ్యాయజ్ఞానయజ్ఞ చ యతయః సంసితవ్రతా. అపరే కొందరు, ద్రవ్యయజ్ఞము గలవారును, తపోయజ్ఞ తపస్సనెడి యజ్ఞము గలవారును, యోగమనెడి యజ్ఞము గలవారును, తథా ఆ రీతినే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ చ స్వాధ్యాయ జ్ఞానరూపములైన యజ్ఞములు గలవారును, యతయః ప్రయత్నము చేయువారును, సంసితవ్రతా దృఢవ్రతము గలవారై ఉన్నారు. కొందరు ద్రవ్యసంబంధ యజ్ఞములను మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు స్వాధ్యాయ యజ్ఞములను జ్ఞానయజ్ఞములను ఆచరించుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపాపానం తదాపరే, ప్రాణాపానగాతి రుద్వా ప్రాణాయామపరాయణ. 29 అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే, ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామపరాయణ. తథా అటులనే, అపరే మరికొందరు, ప్రాణాయామపరాయణులైన వారు, ప్రాణాపానగాతి ప్రాణాపానగతులను, రుద్వా అడ్డగించి, అపానే అపాయమునందు, ప్రాణం ప్రాణవాయువును, ప్రాణే ప్రాణవాయువునందు, అపానం అపానవాయువును, జుహ్వతి హోమము చేయుచున్నారు. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. అపరే నియతాహారాః ప్రాణేన్ ప్రాణేషు జుహ్వతి,
సర్వే పాప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషః. 30 అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వే అపి ఏతే యజ్ఞవిదా యజ్ఞక్షపిత కల్మషః. అపరే మరికొందరు నియతాహారా ఆహార నియమము గలవారై ప్రాణాన్ ప్రాణములను ప్రాణేషు ప్రాణములందు జుహ్వతి హోమము చేయుచున్నారు. ఏతే ఈ సర్వే అపి అందరును కూడా యజ్ఞావిద యజ్ఞము నెరిగినవారు యజ్ఞక్షపిత కల్మషః యజ్ఞముల చేత కల్మషము నశించినవారు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిధులైన వీరందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోపాస్త్యయజ్ఞస్య కుతోపాన్యః కురు సత్తమ. 31 యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం న అయం లోక అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమ. కురు సత్తమ అర్జున యజ్ఞశిష్టామృత భుజ యజ్ఞశేషమైన అమృతమును భుజించువారు సనాతనం అనాది అయిన బ్రహ్మమును యాంతి పొందుచున్నారు. అయజ్ఞస్య యజ్ఞము చేయనివానికి అయం ఈ లోకము నా అస్తి లేదు అన్యః ఇతర లోకము కుతః ఎక్కడిది. ఓ కురు సత్తమ యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంక పరలోకం ఎక్కడిది. ప్రశ్న చిహ్నం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. 32 ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణ ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం ఈ ప్రకారముగా బహువిధ అనేక విధములైన యజ్ఞములు బ్రహ్మము యొక్క ముఖము నందు వితత విస్తరింపబడినవి తాన్ సర్వాన్ వానినన్నింటినీ కర్మజాన్ కర్ణము నుండి పుట్టిన వానినిగా విద్ధి తెలిసికొనుము. ఏవం ఈటులా జ్ఞాత్వా తెలిసికొని విమోక్ష్యసే విముక్తుడవు కాగలవు. ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో సవివరముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలిసికొనుము. అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడయ్యేదవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 33 శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప అర్జున ద్రవ్యమయాత్ ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞాత్ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము శ్రేయాన్ శ్రేష్టమైనది పార్థ అర్జున సర్వం సమస్తమైన కర్మము అఖిలం సకలముగా జ్ఞానే జ్ఞానమునందు పరిసమాప్యతే ముగియుచున్నది. ఓ పరంతప అర్జున ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 34 తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్యదర్శినః. తత్ జ్ఞానం ఆ జ్ఞానమును ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారము చేతను పరిప్రశ్నేన నిష్కపట భావముతో ప్రశ్నించుట చేతను సేవయ సేవచేతను తత్వదర్శిన తత్వమును దర్శించిన జ్ఞానుల్ తే నీకు ఉపదేక్ష్యంతి ఉపదేశింపగలరు. అట్టి జ్ఞానము తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారమునర్చి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవచేసియు వారి వలన నిరుంగము. వారు తప్పక నీకుపదేశింతురు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యపి పాండవ ఏన భూతాన్యశేషణ ద్రక్ష్యస్యాత్మన్యోద్వమయి. 35 యత్ జ్ఞాత్వా న పునః మోహం ఏవం యాస్యసి పాండవ
ఏన భూతాని అశేషణ ద్రక్ష్యసి ఆత్మని అతో మయి. పాండవ అర్జున యత్ జ్ఞాత్వా ఏది తెలిసికొని పునః తిరిగి ఏవం ఇట్లు మోహమును నయాస్యసి పొందవో ఏన దేనిచేత భూతాని భూతములను అశేషణ సాకల్యముగా ఆత్మని నీ యందు అతో పిమ్మటను మై నా యందును ద్రక్ష్యసి చూడగలవో. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. 36. అపి చేత్ అసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేన ఏన వృజినం సంతరిష్యమి. పాపేభ్యః సర్వేభ్యః పాపులందరి కంటెను పాపకృత్తమః ఎక్కువ పాపములు చేసిన వాడవు. అపి చేత్ అసి అయినను సర్వం వృజినం సమస్త పాపమును జ్ఞానప్లవేన ఏవ జ్ఞానమనెడి తెప్పచేతనే సంతరిష్యసి దాటగలవు. ఒకవేళ పాపాత్ములందరి కంటెను నీవు ఒక మహాపాపిని అయినచో జ్ఞానమనే తెప్ప సహాయముతో పాపసముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా దాటివేయగలవు. యథైదాంసి సమిద్దోపాగ్ని భస్మసాత్కృతే పార్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే తథా. 37. యథా ఏధాంసి సమిద్ధ అగ్ని భస్మసాత్కృతే తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున అర్జున సమిద్ధ మండుచున్న అగ్ని నిప్పు యథా ఎటుల ఏధాంసి కట్టెలను భస్మసాత్ కురుతే భస్మముగా జేయునో తథా అటుల జ్ఞానాగ్ని జ్ఞానమనెడి అగ్ని సర్వకర్మాణి సమస్త కర్మలను భస్మసాత్ కురుతే భస్మముగా చేయుచున్నది. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలను భస్మమునరించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విదంతి. 38. న హి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగసంసిద్ధః కాలేన ఆత్మని విదంతి. జ్ఞానేన సదృశం జ్ఞానము వలె పవిత్రం పావనమునర్చునది ఇహ ఈ లోకమునందు న విద్యతే హి లేదు కాలేన కాలక్రమమున యోగసంసిద్ధః సమత్వ యోగబుద్ధి ద్వారా సిద్ధి పొందినవాడు తత్ ఆ జ్ఞానమును స్వయముగా ఆత్మని ఆత్మయందే విదంతి పొందుచున్నాడు. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుద్ధాంతఃకరణముగల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందుచున్నాడు. శ్రద్ధావాన్ లతే జ్ఞానం తత్పరః సమితేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. 39. శ్రద్ధవాన్ లతే జ్ఞానం తత్పరః సమితేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. శ్రద్ధావాన్ శ్రద్ధావంతుడును తత్పరుడైన వాడును సమితేంద్రియ ఇంద్రియ నిగ్రహము గలవాడును జ్ఞానం ఆత్మజ్ఞానమును లతే పొందుచున్నాడు. జ్ఞానమును లబ్ధ్వా పొంది పరమైన శాంతిని అచిరేణ శీఘ్రముగా అధిగచ్చతి పొందుచున్నాడు. ఇంద్రియ నిగ్రహము కలవానికి తదేక నిష్ట కలవానికి శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందుచున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోపాస్తి న పరో న సుఖం సంశయాత్మన. 40. అజ్ఞః చ అశ్రద్ధానః చ సంశయాత్మా వినశ్యతి న అయం లోకః అస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ జ్ఞానశూన్యుడును అశ్రద్ధానశ్చ శ్రద్ధలేనివాడును సంశయాత్మ శంకితుడును వినశ్యతి నశించుచున్నాడు. సంశయాత్మన సంశయాత్మునకు అయం ఈ లోకము న అస్తి లేదు పరలోకమును న లేదు సుఖమును న లేదు.
అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడేయగును. అట్టి సంశయచిత్తునకు ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. 41 యోగ సన్యస్త కర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, అర్జున, యోగ సన్యస్త కర్మాణం యోగము చేత విడువబడిన కర్మలు గలవానిని, జ్ఞాన సంచిన్న సంశయం జ్ఞానము చేత పోగొట్టబడిన సందేహములు గలవానిని, ఆత్మవంతం ఆత్మవంతుని, కర్మాణి కర్మములు న నిబధ్నంతి బంధింపవు. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములనన్నింటిని తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుచుకొనిన వానిని కర్మలు బంధింపవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ట భారత. 42 తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసిన ఆత్మనః చిత్వా ఏనం సంశయం యోగం ఆతిష్ట ఉత్తిష్ట భారత. భారత, అర్జున, తస్మాత్ అందువలన, హృత్స్థం హృదయము నందున్నట్టిదియు, అజ్ఞాన సంభూతం అజ్ఞానము వలన పుట్టినదియునైన, ఆత్మన నీ యొక్క, ఏనం ఈ సంశయం సందేహమును, జ్ఞానాసిన జ్ఞానమనెడి కత్తిచేత, చిత్వా నరికి, యోగం యోగమును, ఆతిష్ట ఆచరింపుము, ఉత్తిష్ట లెమ్ము. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానము వలన పుట్టిన ఈ సంశయమును వివేకజ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము లెమ్ము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోపాధ్యాయః జ్ఞానకర్మసన్యాసయోగః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు కర్మసన్యాసయోగః అథ పంచమోపాధ్యాయః కర్మసన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. 1 సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ శంససి యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ కర్మణాం కర్మల యొక్క సన్యాసం సన్యాసమును పునః తిరిగి యోగం చ కర్మయోగమును శంససి చెప్పుచున్నావు. ఏతాయో ఈ రెంటిలోను యత్ ఏది శ్రేయః శ్రేయస్కరము సునిశ్చితం సునిశ్చితముగా ఏకం తత్ ఆ ఒక్క దానినే మే నాకు బ్రూహి చెప్పుము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మసన్యాసమును మరియొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో తెలియజేయుము. శ్రీభగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసన్యాససాత్ కర్మయోగో విశిష్యతే. 2 సన్యాసః కర్మయోగః చ నిఃశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మసన్యాసాత్ కర్మయోగః విశిష్యతే.